కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారం. ఎవరన్నా ఒక ఎంప్లాయీ మాట్లాడితే, ఎవరినన్నా ఇన్ఫర్మేషన్ కోసం ఎవరితోన్నా ఎంప్లాయీ మాట్లాడితే ఎంప్లాయీస్ భయపడతా ఉన్నారు. సార్ మాకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారండి, ఇంతమంది ఉన్నారు, మీ మీడియా సోదరులను వెళ్ళి ఎంప్లాయీస్ని మాట్లాడమనండి, ఎవరినన్నా మైక్ ముందు పెడితే ఎవరో రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారేమో, కానీ ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరినన్నా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడమని అంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంత భయభ్రాంతులు గురి చేశారు ఎంప్లాయీస్ అందరినీ కూడా. దాదాపు 1590 మందిని ఈరోజు ఎవరైతే గతంలో ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేశారో, ఈ రాస్తా రోకోలని లేదా ధర్నాలని లేదా పాదయాత్రలని ర్యాలీలని పార్టిసిపేట్ చేసినటువంటి 1590 మంది మీద వాళ్ళని రెడ్ మార్క్ చేసి పెట్టారు. వీళ్ళు ఎవరన్నా మళ్ళీ రేపు పొద్దున్న దేనికన్నా వస్తే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి అక్రమంగా టెంట్ ఎత్తవేయించారు. దాదాపు 1300 రోజులు స్టీల్ ప్లాంట్ ఎదురుగా నడిచినటువంటి ఏదైతే పోరాటం చేసినటువంటి టెంట్ ఏదైతే ఉందో పోరాట కమిటీ, రాత్రి మీద టెంట్ ఎత్తేసి అక్కడ బోర్డు పెట్టి ఇక్కడ ఎవరో ఇందులోని పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ పోలీస్ ఫోర్స్ని పెట్టారు. ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క పోలీస్ అన్నా ఏ రోజైనా టెంట్లోకి వెళ్ళి మీరు చేయడానికి వీల్లేదని కానీ, మీరు మాట్లాడడానికి వీల్లేదని కానీ, లేదా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి పర్మిషన్ లేదని కానీ ఏ రోజైనా ఒక్కరన్నా చెప్పారో ఒక్కసారి అడగండి, కార్మికులను అడగండి. అది మా చిత్తశుద్ధి ఆ రోజు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ రోజు నేను ఒప్పుకోలేదు కాబట్టి 2024 ఎన్నికల ప్రచార సభలో మే మాసంలో ఆ రోజు ప్రచార సభకి గాజువాక వచ్చినప్పుడు ఆ రోజు ప్రచార సభలో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒప్పుకోలేదు కాబట్టే ఆనాటి వరకు ప్రైవేటీకరణ జరగలేదు, ఏ ఒక్కరిని తొలగించలేదు అన్నటువంటి విషయాన్ని. మరి 13 మాసాల్లో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారే కార్మికులు, మీకు బాధ్యత లేదా? ఇంకా గోస్ట్ ఎంప్లాయీస్ అని, వాళ్ళ ఎంప్లాయీలు ఎవరు పనిచేయరని మళ్ళీ తిరిగి మీకు ఓట్లేసినటువంటి మీ కార్మికుల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడతారు మీ నాయకులందరూ కూడా కలిసి. సమాధానం ఎవరు చెప్తారు? ఈ 32 డిపార్ట్మెంట్లు ప్రైవేటీకరణకి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్లాన్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఈరోజు కార్మికుల తరపున దీన్ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏవైతే వీరికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, వారికి ఉన్నటువంటి జీతాల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ వారికి ఉన్నటువంటి హక్కుల్ని వారికి ఏదైతే రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది. మాట్లాడడానికి వీల్లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వారికి ఉన్నటువంటి బాధని వారికి ఉన్నటువంటి కష్టాన్ని ప్రజలకు చెప్పుకునేటువంటి అవకాశం, ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం ఈరోజు కార్మికులకి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మీరు మాట్లాడడానికి వీల్లేదు, మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తాం, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని అంటే మీరు చెప్పింది ఇదేనా? ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇది 2021 చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. నిమిషంలో రాజీనామా. ఎన్ని నిమిషాలు అయ్యాయి మీరు అధికారంలోకి వచ్చి? మీరు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని నిమిషాలు అయింది? ఎన్నిసార్లు రాజీనామా చేయాలి మీరు కానీ మీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ? ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్. ఇవన్నీ వారి గెజిట్ పేపర్స్లో వచ్చినవే, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పత్రికల్లో వచ్చినటువంటివే. ఇందులో
5 కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధాని కోరుతా అని చెప్పి వారు అడిగింది. ఇవన్నీ ఇది పవన్ కళ్యాణ్ గారు వారం రోజులు గడువిస్తున్నా, ఆలోగా స్పందించకపోతే ఉద్యమం తప్పదు. అలాగే అసెంబ్లీలో తీర్మానం చేతులు దులుపుకుంటే కుదరదని చెప్పి ఆ రోజు మా మీద చేసినటువంటి విమర్శ. ఆ రోజు కార్మికులు కోరారు, కార్మిక సంఘాలు కోరినాయి అసెంబ్లీలో తీర్మానం చేయండి అంటే, ఆ రోజు స్పెషల్గా ఆ రోజు అసెంబ్లీ దానికోసం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానాన్ని రాష్ట్ర ప్రజల తాలూకు ఆకాంక్షని ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేస్తే తీర్మానంలో కనీసం తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. ఇవన్నీ కూడా అంటే ఎన్నికల ముందు మీ అవసరాల కోసం, మీ అధికారం కోసం, మీకు అధికారం రావడం కోసం ఇంతమంది ప్రజల్ని వంచి ఈరోజు ఇన్ని వేల కుటుంబాలు, అది చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం. గాజువాక మండలం రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండేటటువంటి మండలం అని, జీడిపి పరంగా కూడా హైయెస్ట్ జీడిపి ఉన్నటువంటి మండలం గాజువాక్ అని. దేనివల్ల ఇదంతా వచ్చింది? విశాఖపట్నానికి ఈరోజు ఉక్కు నగరంగా పేరు వచ్చిందంటే ఆ స్టీల్ ప్లాంట్ వల్ల. సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ప్లాంట్స్లో బెస్ట్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మీరు అవకాశం ఇచ్చి చేతునిచ్చి అన్ని రకాల సపోర్ట్ చేస్తే ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. లేదా మెటల్ ప్లాంట్ ఏదైతే నక్కపల్లిలో వస్తుందో దాంతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? దీన్ని మొత్తం మూసేస్తాము, ఇంకా మీకు ఇబ్బంది లేకుండా చేసుకుంటామని చెప్పి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సహజంగా అలవాటు కదా, ప్రభుత్వ రంగ సంస్థల్ని అది పూర్తిగా క్లోజ్ చేసేయడం, వాటిని నిర్వీర్యం చేసేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరాండి. ఆయన ప్రభుత్వంలో కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ 64 కంపెనీలు మూసాడు ఉమ్మడి రాష్ట్రంలో. చక్కెర కర్మాగారాలు కానీ ఇతర కర్మాగారాలు కానీ ఉమ్మడి రాష్ట్రం చూస్తే 64. మా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ 35 కోట్లు ఇవ్వాలి, 8 నెలలుగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ₹1 ఇవ్వాలి. అంటే ఎక్కడా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏదో రకంగా నిర్వీర్యం చేసేయాలి, అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని అందరినీ రోడ్లను గీట్ చేసేయాలి, ఇది ఎవరికో నాకు కావాల్సినటువంటి తాబేదారులకి ఎవరికో అప్పచెప్పేయాలనేటువంటి ప్రయత్నమే మీలో కనబడుతుంది తప్ప ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం మిక్స్డ్ ఎకానమీ భారతదేశం, ప్రైవేట్ రంగ సంస్థలు నడుస్తుంటాయి, ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తూ ఉంటాయి. రెండింటిని కాపాడుకుంటూ వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతే తప్ప ఒకరి గురించి ఒకరిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మళ్ళీ పాపం చాలా భయపడతా ఉన్నారు కార్మికులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పక్షాలను, అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకుల్ని అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సలహాలు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం. త్వరలోనే ఆ కార్యాచరణను కూడా ప్రకటిస్తాం. ఏదైనప్పటికీ ఇందాకనే మేము చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రైవేటీకరణ పరంగా చేసినటువంటి ప్రయత్నాన్ని వెంటనే రద్దు చేయాలని, మిగిలినటువంటి డిమాండ్స్ ఏవైతే వాళ్ళ హెచ్ఆర్ఐలు కానీ, వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ, లేదా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు సంబంధించినటువంటి కానీ, ఇవన్నింటినీ కూడా వారికి తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.